బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు సంబంధించి వేసిన ఒక కమిటీకి వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా 3 రోజుల విచారణ ఉంది అనగానే ఈలోపుగానే కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది ధర్మాసనం. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల మీద రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జారీ చేసిన నోటీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకల మీద ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటుగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కమిషన్ స్టడీ చేస్తోంది. విద్యుత్ శాఖలోని పలువురు అధికారులకు అలాగే రిటైర్ అయిన ఆఫీసర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. అప్పటి సీఎంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు సైతం ఏప్రిల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైతే నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందో అది కొనసాగింపు అనేది కొనసాగుతుంది. కోర్టు ఈ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ని కొట్టేసిన సంగతి మనం చూస్తున్నాం. మొత్తంగా కేసీఆర్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఈ విద్యుత్ సంస్థలు లేదంటే విద్యుత్ విషయంలో జరిగిన అవకతవకలు కానీ లేదంటే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలు వీటన్నింటికి సంబంధించి విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటుగా 10 ఏళ్ల పాటు విద్యుత్ రంగంలో జరిపిన కొనుగోళ్లు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ కోసం కొన్న విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అవకతవకల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఒక రకంగా మొదటి నుంచి సీరియస్ గానే ఉంది. అలాగే ట్రాన్స్కో చైర్మన్ గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు కూడా తాను రాజీనామానికి కూడా ఆనాడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయని సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు కొనుగోళ్లు ఎలా జరిపారు, ఏ ప్రాతిపదికన కొనుగోలు జరిపారు, ముఖ్యంగా భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఎలాంటి పారామీటర్స్ తీసుకున్నారు, ఎలాంటి అవకతవకలు జరిగాయి, వీటన్నింటి విషయంలో ఒక లెక్క తేల్చే విధంగా రేవంత్ ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీని వ్యతిరేకిస్తూ అంటే ముఖ్యమంత్రిగా తానున్న సమయంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఇది తన పరిధిలోకి రాదు అంటూ కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు కేసీఆర్ తరపున అడ్వకేట్లు. ఈ నేపథ్యంలో ఆయన ఒక రిట్ పిటిషన్ కూడా వేశారు. అంటే ఇందులో తనను ఇంప్లీట్ చేయడానికి వీల్లేదని, అసలు ఈ కమిటీ ఏదైతే ఉందో అది అసలు తప్పు అన్న విషయాన్ని చేస్తూ ఆయన రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే మరో 3 రోజుల్లో విచారణకి రానున్న నేపథ్యంలో ఈలోపుగానే కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ని ఇవాళ తెలంగాణ హైకోర్టు కొట్టేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లు వీటన్నింటికి సంబంధించిన విచారణలో ఆయన స్వయంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ విధంగా కొనుగోళ్లు జరిపారు, ముఖ్యంగా అప్పుడు జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా
జగదీశ్వర్ రెడ్డి ఉన్న క్రమంలోనే మరి వీరి పరిధిలోనే జరిగిన ఈ శాఖ విషయంలో విచారణకు ఎదుర్కోవడానికి అటు మంత్రితో సహా ముఖ్యమంత్రి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి చూపించిన లెక్కలు కానీ అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని డీటెయిల్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఈ కమిటీ ఉందో కమిటీ నివేదిక ఎలా ఉండబోతుంది, కమిటీ విచారణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది ఈ నేపథ్యంలో అనేది చాలా ఉత్కంఠగా మారింది. కోర్టు కొట్టేసిన తర్వాత ఒక రకంగా లైన్ క్లియర్ అయ్యింది కమిటీకి. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీ విచారణ మొదలు పెట్టబోతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అంటే అధిక ధరలకు కొనడం కానీ లేదంటే అనేక రకాల మార్గాల ద్వారా దారి మళ్లించడాలు కానీ అది ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి వీలు లేకుండా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం గనక దాని మీద కొరడా జడిపించింది అంటే గనక ఖచ్చితంగా దానికి అకౌంటబిలిటీ మాజీ ముఖ్యమంత్రులు చెప్పాల్సిన పరిస్థితి అయితే కారణంగా కనబడుతుంది చాలా స్పష్టంగా. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక చర్యల్లో ముఖ్యంగా విద్యుత్ అంటే తెలంగాణలో ఈ రోజు వరకు కరెంటు కష్టాలు లేకుండా నడపడంలో మాత్రం కేసీఆర్ గవర్నమెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి. కానీ దీని వెనుక జరిగిన అనేక కోట్ల రూపాయల గోల్మాల్ ఏదైతే ఉందో అది భవిష్యత్తు తెలంగాణకి మంచిది కాదు అన్న విషయాన్ని అనేక మంది మేధావులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణలో కరెంటు ప్రొడ్యూస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాల నుంచి జరిపిన కొనుగోళ్ల విషయంలోనే ప్రధానంగా ఇక్కడ అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ కమిషన్ అంటే ఈ కమిటీ ముందు ఖచ్చితంగా కేసీఆర్ విచారణని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. రైట్, దీనికి సంబంధించి సతీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీకాంత్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. శ్రీకాంత్, ఈ రోజు దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఏదైతుందో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ని కేసీఆర్ తప్పుపడుతూ ఆయన కమిషన్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొన్న ఇరువైపులా అటు కేసీఆర్ తరఫున లాయర్ కావచ్చు, ఇటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇరు సుదీర్ఘ వాదనలు వినిపించారు. తీర్పు రోజు రిజర్వ్ చేసి దానికి పిటిషన్ ను హైకోర్టు కొట్టువేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ విద్యుత్ కొనుగోళ్ల అంశం మాత్రం ఇటు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ కమిషన్ గతంలో కేసీఆర్ కు సంబంధించి నోటీసులు పంపించింది, గడువు విధించింది. ఏదైతే జూన్ 15th ఎవరినే ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ ఆయన 14 నాడు ఒక సుదీర్ఘమైన లేఖ 12 పేజీల లేఖ రాయడం జరిగింది. అంటే అప్పుడు రాష్ట్ర అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సి వచ్చింది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అందుకు సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ ఈ అంశాలను అందులో మెన్షన్ చేశారు. బిహెచ్ఎల్ సంస్థకు సంబంధించి సబ్ క్రిటికల్ వ్యవస్థ అందుబాటులో ఉంది కాబట్టి కొనుగోలు చేయలేకపోయాము, అప్పటికున్న టెక్నాలజీని వాడుకున్నామని చెప్పి ఆయన లేఖలో మెన్షన్ చేస్తూ అప్పటి రాష్ట్ర అవసరాల నిమిత్తం కొనుగోలు చేశామని అందులో పేర్కొన్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా తప్పుపడుతూ ఆయన జూన్ 11 నాడు మీడియాతో మాట్లాడారు. ఆ అంశాన్ని కోట్ చేస్తూ అనేది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూనే కేసీఆర్ ను టార్గెట్ చేసే విధంగా ఈ రాజకీయ కక్షలో భాగంగానే ఈ కమిషన్ వేసినట్టుంది. ఈ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు, స్వచ్ఛందంగా ఈఆర్సీ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని న్యాయ విచారణ చేయరాదని మీకు తెలియదు, చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మీరని చెప్పి కేసీఆర్ చాలా అంశాలు పేర్కొంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ జూన్ 19 నాడు మరొక లేఖ కూడా ఆయన పంపించడం జరిగింది. ఎందుకంటే కమిషన్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే, ఒకవేళ వివరణ కనుక నాకు నచ్చకుంటే ఖచ్చితంగా కమిషన్ ముందు అటెండ్ కావాల్సిందే, వారు ఎందరి వారైనా సరే అని చెప్పి ఆయన మాట చెప్పారు. ఆ నేపథ్యంలోనే మరొకసారి కేసీఆర్ కు జూన్ 19న లేఖ రాశారు. దానికి సంబంధించి కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సంబంధించిన వాదనల తర్వాత హైకోర్టు కూడా దీనిపై ఇందులో తప్పేముంది, అసెంబ్లీలో కూడా చర్చించవచ్చు కదా ఈ అంశం మీద అని చెప్పి కోర్టు సూచించినటువంటి పరిస్థితి. ఇందులో కేసీఆర్ తరఫున వాదించినప్పటికీ ఇది రాజకీయ ప్రేరేపితం చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్న నేపథ్యంలో రెండు వైపుల వాదనలు విని ఈ కోర్టు కేసీఆర్ సాధించింది. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి కమిటీ విచారణ ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది, మరి ఎవరిని ఇందులో దోషులుగా చెప్తారు, ఏం జరిగింది అనేది లెక్కలు తీస్తారు కాబట్టి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ శ్రీకాంత్.